తోనే అంతవరకే. ఇకపైన ఇంకో ఆడపిల్ల వస్తే మీరే కానివ్వదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అనే మాటే ఉండదు. నేను అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే, ఒక నెల రోజుల పాటు ఓకే, ఒక 2 నెలల పాటు ఓకే, మీరు ఆశ్రమం పెట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఓకే. కానీ 2 సంవత్సరాల తర్వాత అమ్మాయి వయసు ఏం అయిపోలా, అంత 23 ఏళ్ళు, పట్టుమని చిన్న 23 ఏళ్ళు. అవును, ఇంకో 2-3 ఏళ్ల తర్వాత ఆ పిల్లకి నేను ఆడపిల్లనన్న సంగతి నాకు కూడా 27 ఇయర్స్. నేనేం పెద్ద 40, 50, 60, 70 లేదు, జస్ట్ 27. కాదమ్మా, నేను అనేది ఏంటంటే ఒక 4 రోజుల తర్వాత ఆ పాప రియలైజ్ అవ్వచ్చు కదా. రియలైజెన్స్ మీన్స్ నేను ఏంటంటే నేను ఒక ఆడపిల్లని, నాకు కూడా ఒక ఫిజికల్ నీడ్ కావాలి, నేను కూడా పిల్లల్ని కనాలి అని అనిపించవచ్చు కదా. ఆల్రెడీ చెప్పింది కదా, అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండయి, వాటిని కూడా నేను కట్టుదిట్టంగా చేస్తాను. చంపుకుని ఆమెతో హ్యాపీగా ఉండాలని సిద్ధపడ్డాకే మేము పెళ్లి చేసుకున్నాం. నా మనసు ఎప్పటికీ మారదు, నేను ఎప్పుడూ ఆమెతోనే ఉంటాను. మరి దీన్ని మీరు లీగలైజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారమ్మా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ప్రకృతి విరుద్ధంగా మీరిద్దరు పెళ్లి చేసుకున్నాం అంటున్నారు. సరే ఓకే, అమ్మాయి మేజర్ కాబట్టి అమ్మాయి ఇష్టం. మా వర్షన్లో మేము హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ అంతా కరెక్టే ఉంది. నేను చిన్ను నేను చెప్తున్నా కదా, నువ్వు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వచ్చేసాయి, నువ్వు నాకు కాల్ చేయి, నువ్వు ఎక్కడ ఉండాలి ఏందని నేను చెప్తాను. అంటే మీ మీద పోలీసు కిడ్నాప్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది కదమ్మా, ఇంకొకరు ఆడబిడ్డను మీరు ఎత్తుకుపోయారని. ఎందుకంటే లీగల్ కాదు కదా, ఇది లీగల్ కాదు కదా. అంటే నేను వాళ్ళ వైపు నుంచి అడుగుతున్నా, నా సొంతది కాదమ్మా, నా సొంతది కాదు, నేను వాళ్ళ వైపు నుంచి అడుగుతున్నా. అంటే కిడ్నాప్ చేయాలి అంటే కిడ్నాప్ చేసినా కానీ ఒకే మీడియాకి ఇంత బహిరంగంగా వచ్చి చెప్పుకోం కదా. నన్నేం కిడ్నాప్ చేయదని నేను చెప్తున్నా కదా, నన్నే కిడ్నాప్ చేసాను పెట్టారు. మీ ఇద్దరి కలయిక చట్టబద్ధం కాదు అంటే ఇష్టపడ్డాం కదా, మా మనసులు కలిసాయి కదా. ఇంకా వేరే అబ్బాయిని చేసుకోను, వేరే అతన్ని చూడను, నాకు ఈమె కావాలి అంటే ఏం చేస్తారు? ఈమె లేకపోతే నేను చచ్చిపోతాను అంటే ఒక ప్రాణం తీసేస్తారా చట్టం? అంటే అఘోరియమ్మ, నేను అనే మాట్లాడతాం మీకు బాగా అర్థమై ఉంటుంది, ఎందుకంటే మీకు అన్నీ బాగా తెలుసు, నాకన్నా బాగా తెలుసు. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. నేను కూడా 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నా. పెళ్ళొద్దు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోదాం, హ్యాపీ ఉంటుంది, సంతోషం ఉంటుందని అనుకున్నా. కానీ 28వ ఏళ్ళు వచ్చేటప్పటికి పెళ్లి చేసుకుని ఈరోజు నాకు 2 పిల్లలు, నా అంత కొడుకున్నాడు అప్పుడే. అంటే బాహుబంధాల నుంచి నేను తప్పించుకోలేకపోయాను. నానా నేను ఇక్కడ ఆ అమ్మాయికి నా దగ్గరికి వచ్చిన తర్వాత కామాన్ని మొత్తం ఆపేస్తాను, అమ్మాయికి కామం కూడా రాదు, ఓకేనా? అది నాకు తెలుసు ఎలా చేయాలో, అది మాకు సాధ్యమే కాబట్టి ఆ కామం అనేది రాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? అదే మీకు అందరికి ఇబ్బంది అయితే దాన్ని నేను ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ ఎంతో మంది ఉన్నారు కదా. కానీ మీకు కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా. నాకేం ఉండదు. అంటే ఒక వీడియో చూశాను, అమ్మ మీరు నొచ్చుకోనంటే మిమ్మల్ని సూటిగా చాలా మందికి వస్తున్న డౌట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ ఒక వీడియో చూశాను, ఎందుకు నాకు ఇబ్బంది అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. అందులో ఆ సోఫాలో ఎవరో కుర్రాడు విష్ణు అనుకుంటా పడుకునుంటే మీరు అతని మీద అది కామెడీగా రీల్ తీసింది, మా చిన్న రీల్ తీసింది యాంకర్ ఉన్నప్పుడు. ఓకే, అది వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేయడానికి తీసింది. అక్కడ ఏం జరిగిందంటే నేను ఆయన తలకాయని పట్టుకున్నా, ఆయన ఇలా తిరిగిన తర్వాత ఆ వీడియోలు వచ్చింది, దాన్నే కట్ చేసుకొని పెట్టారు. వెనక వీడియో ఎందుకు పెట్టలేదు? ఆ కామెడీ చేసిన వీడియో ఎందుకు పెట్టలేదు? ఓన్లీ మీద పడే వీడియోని ఎందుకు పెట్టిండు? ప్లస్ మా మమ్మీ మా డాడీ బెడ్ పైనే ఉన్నారు. ఓకే, పక్కనే ఉన్నారు. మీరే మమ్మీ కనిపిస్తున్నారు కదా, ఇప్పుడు ఆ వీడియో తీసింది నేనే. రీల్ లాగా తీసారా? ఓకే, అంటే బేసిక్ గా ముందుది వెనక్కి తీయట్లేదు, మధ్యలో బిట్టే వేస్తున్నారు, ఎందుకు అలా అంటే? అఘోరియమ్మ, ఆ వీడియో చూసిన తర్వాత చాలా మందిలో మీరంటే కొద్దిగా వ్యతిరేక భావన పెరిగింది, ఇన్క్లూడింగ్ మీ. ఎందుకంటే ఆ వీడియో చూడగానే ఏంటంటే కొంచెం వికృతంగా అనిపించింది, అసహజంగా వికృతంగా. నేను ఒకటే చెప్తున్నా, ఓకేనా? ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, సొసైటీ ఏమనుకున్నా పర్లేదు, ద లైఫ్ లీడ్ చేసేది మేమిద్దరం. మేము ఎలా ఉంటాము అనేది మాకు తెలుసు, ఓకేనా? ఒకవేళ ఇదే వర్షిని వచ్చి లేదు ఇలా అని చెప్తే అప్పుడు మీరు ఖండించండి, ఆ అవకాశం మీకు ఇస్తాను, కానీ అంత దూరం కూడా రాదు, ఓకేనా? 5 years అయినా 10 years అయినా కానీ నా మీతో ఉంటాను, నా డెసిషన్ ఎలానూ మారదు. అంటే ఇప్పుడు ఆ తల్లి కన్నీళ్లు చూసిన తర్వాత, అంటే వర్షిని తల్లి పడిన బాధ కన్నీళ్లు చూసిన తర్వాత మీ మనసు కరగలేదా? నేను ఇప్పుడు చెప్తున్నా కదా,
ఆ తల్లి ఇప్పుడు బాధపడుతుంది. 14 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి ఈ సెకండ్ దాకా ఈ తల్లి బాధపడ్డది మీకు కనిపించట్లేదా? నేను అడుగుతున్నా. అదే నేను కూడా అడుగుతుంది. ఇప్పుడు మా నాన్న ఏడుస్తున్న, మా అమ్మ ఏడుస్తున్నా మీకు అర్థమవుతుంది. మైనర్ నుంచి మేజర్ కూడా కాదు, నేను మైనర్ నుంచి మేజర్ అయ్యేంత వరకు నేను భరించిన బాధ మీకెందుకు అర్థం కావట్లేదు? విష్ణు వల్ల ఎన్ని దెబ్బలు తిన్నాను, అసలు ఆయన వల్ల ఎంత సఫర్ అయ్యాను అని మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? మా అమ్మ నాన్నే చూస్తున్నారు. ఆడపిల్లలుగానే ఓకే కని పెంచిన పేరెంట్స్ కాబట్టి వాళ్ళని మెయిన్గా చూస్తున్నారు. మరి నా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి నేను కష్టపడుతూనే వచ్చాను, కష్టపడుతూ సంపాదించాను. నేను కష్టపడిన సొమ్ము మా నాన్న వాళ్ళు తిన్నారు. వాళ్ళకి నేను పెట్టాలి, నేను పెట్టను అని చెప్పి అనట్లేదు. నేను సంపాదిస్తే కానీ తినని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళప్పుడు. నేను ఒక అన్నయ్య కూడా పనిచేసేవాడు కాదు. అంటే అమ్మా నేనేమంటానంటే రేపొద్దున మీకు సమాజం నుంచి యాక్సెప్టెన్సీ రాకపోవచ్చు. మీ అసహజ కలయిక ఏదైతే ఉందో దీన్ని సమాజం ఓకే చేయకపోవచ్చు. కాదు కాదు చట్ట ప్రకారం కాదమ్మా, చట్ట ప్రకారం మా గురించి మీకు ఎందుకు కాదమ్మా, చట్ట ప్రకారం మీకు సపోర్ట్ ఉండకపోవచ్చు. ఈ తరుణంలో ఆ అమ్మ నాన్న బాధ చూసి మీ మనసు కరిగిపోయి రేపొద్దున పిల్లలు పంపించేయచ్చాము. సపోర్ట్ అనేది తెలంగాణ ఆంధ్రలో కాదు, అక్కడ కాదు మేము ఉండేది. మేము ఎక్కడికి వెళ్తామో అక్కడనే ఉంటాం, అక్కడ అందరి సపోర్ట్ ఉంటుంది. మా ప్రణాళిక మేము చూసుకుంటాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇన్వాల్వ్ అయినా నేను ఊరుకునేది లేదు. అంటే రేపొద్దున తల్లి కన్న తల్లి తండ్రి బాధ చూసిన తర్వాత మీ మనసు కరగొచ్చేమో, వాళ్ళ బిడ్డను మీరు పంపించేసే ప్రయత్నం చేయొచ్చు కదా. నేను వాళ్ళని కూడా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రేపొద్దున మీ ఆశ్రమంలోకి ఆ తల్లిదండ్రి సిద్ధంగా ఉన్నాను. మీ ఆశ్రమంలోకి ఆ తల్లిదండ్రి వస్తే చూసుకుంటారు మీరు కూడా? అప్పటిదాకా మా మమ్మీని మా డాడీని ఇప్పుడే వచ్చేయమంటున్నాను. నేను ఇప్పుడే వచ్చేయమంటున్నాను. మిమ్మల్ని చూసుకుంటాను, బంగారం లాగా వచ్చేయమని చెప్తున్నాను. అంటే ఫైనాన్షియల్ వాళ్ళు రానంటున్నారు. డబ్బులు కావాలి కదమ్మా, మీకు ఎక్కడ బతకాలన్నా డబ్బులు ఏదో ఒక జాబ్ లో జాయిన్ అవుతాను. ఏదో ఉంటారు ప్రజెంట్ వెళ్ళి మా ఇంటికాడ ఉంటారు. నేను పుట్టిన ఊర్లో ఉంటాను. నేను అంతా రెడీ చేసిన తర్వాత వీళ్ళందరూ అక్కడికి నా దగ్గరికే వస్తారు. సరే అమ్మా నాన్న చూస్తే ఓకే అండి, మంచి వాళ్ళు అమాయకుల్లో ఉన్నారు. విష్ణు అనే వ్యక్తి నుంచి ఇప్పటికీ కూడా థ్రెట్ ఉందని చెప్తోంది వర్షిని. విష్ణు నుంచి మీరు ఎట్లా కాపాడతారు? విష్ణు నుంచి మీరు ఎలా కాపాడతారు? ఇప్పటి నుండి నా ప్రణాళిక చాలా పెద్దగా ఉంటది. నేను ఊరికే ఎవరిని వదిలిపెట్టను. నేనేంటి, నా స్ట్రెంత్ ఏంటి అనేది లోకానికి మొత్తానికి తెలుసు. ఓకేనా? అంత దూరం రానియను, రాదు కూడా. అంటే విష్ణుకి ఏం చెప్తారని? విష్ణు కూడా టీవీ చూస్తూ ఉంటుంటాడు, నాకు శాపనార్థాలు పెట్టుంటాడు. ఆటోమేటిక్గా నాకు కూడా పెట్టేవారు కదా, నన్ను శపించుంటాడు. భూస్థాపితం అయిపోవాలి, బూడిదైపోవాలని శపించుంటాడు. లేకపోతే నా మీద కూడా అతనికి అంత సీన్ లేదు. ఈ అమ్మాయిని ఇప్పటి నుండి టచ్ చేసే సీన్ అంత అవసరం లేదు. ఈ అమ్మాయి నా భార్య. ఓకేనా? ఎవ్వరు కూడా లోకంలో ఎవ్వరు టచ్ చేయలేరు. టచ్ చేసే అవకాశం కూడా, టచ్ చేస్తే ఎంత దూరం వెళ్తానో ఇక మీ ఊహలకు వదిలేస్తున్నాను. ఇప్పుడు మీ భార్య అని చెప్తున్న వర్షిని మీ కళ్ళ ముందు తంతు కొడుతూ దాడి చేస్తూ తిడుతూ తీసుకెళ్లిపోయాడు కదా మొన్న. అవును, గుజరాత్ వచ్చి. రేపొద్దున మీరు ఇంకో చోటుకు వచ్చి తీసుకెళ్ళడానికి గ్యారంటీ ఏంటని? ఇంకో చోటుకి వచ్చి తీసుకెళ్లే అంత సీన్ లేదు. అక్కడికి రావడానికే గజ వనకాలి. ఓకేనా? ఇంత బహిరంగంగా మేము ఇద్దరం ఇష్టపడ్డాము, తన వల్ల థ్రెట్ ఉంది అంటే అయినా కానీ మమ్మల్ని విడగొడటానికి నన్ను కొట్టడానికి వస్తాడా? కొట్టాడు కదా, పబ్లిక్ గానే కొట్టాడు. ఏ మొహం పెట్టుకుని నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు? అసలు నువ్వు వద్దు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటుంటే ఆయనకే సంబంధం? నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మిమ్మల్ని కొట్టాడు, మీ అన్నయ్య సమక్షంలోనే కొట్టాడు, మిమ్మల్ని బలవంతంగా ట్రైన్లో తీసుకొచ్చాడు. నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి వాళ్ళు కొట్టారు. మా అన్నయ్య కూడా అతని మాటలు వింటున్నాడు కాబట్టి చూస్తూ ఉన్నాడు. సరే ఇప్పుడు కూడా అమ్మా నాన్న మీ అన్నయ్య వస్తున్నారు, హైదరాబాద్ బయలుదేరారు. చూసారు ఇందాక విజువల్ చూపించాం కదా, మా సాహిత్య అక్కడ ఉంది మీ ఇంటి దగ్గర. అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు. నేను వెళ్ళిపోతాను కదా లైవ్ అయిపోగానే కదా. మరి రేపొద్దు నువ్వు వెళ్ళిపోయావు, మీ అమ్మ నాన్నకి ఏమైనా జరిగితే ఏమంటానంటే తట్టుకోలేరు కదా వాళ్ళు. వాళ్ళకేం జరగదండి, నేను చెప్తున్నా కదా, వాళ్ళకేం జరగదు. ఆల్రెడీ మీ నాన్న హెల్త్ బాగాలేదు కదా పాపం. ఆయన ఆల్రెడీ పెరాలసిస్ స్ట్రోక్ ఏదో వచ్చింది, బెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నాడు పాపం. మొన్న కూడా మాట్లాడినప్పుడు డాడీ అంటే బాగుంది దగ్గర నుంచి డాడీ వాయిస్ అంతే కాదు. ఒక మాట చిన్న, మేమంతా దుర్మార్గులం కాదు.